ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నడిగడ్డ తాండా వద్ద ఉన్నాము. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా తన ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ పబ్లిక్ ఎవరి వైపు ఉన్నారు, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న అంశాలని తెలుగు వన్ ఒక స్టడీ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే మనం ఈ తాండాకు వచ్చి కలుస్తున్నాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా ఈ గుడి దగ్గర రిలాక్స్గా కూర్చుని ఉన్నారు. అయితే ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు వేయాలనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి ఇక్కడ టోటల్ ఎన్నికల హీట్? అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు. అయితే ఇప్పటికే మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు, ఏ పార్టీకి వేయాలి, ఎందుకు వేయాలి అనే దాని మీద. రేపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీకి మీరు ఓటు వేయబోతున్నారు, ఎందుకు వేయబోతున్నారు? యాక్చువల్లీ మేము ఇక్కడ 50 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. నేను ఇక్కడ శేర్లింగంపల్లి ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మేము బీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు గత ప్రభుత్వము మాకు ఇక్కడ మంజిరా రైళ్ళు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి మాకు చేశారు. మాకు 50 సంవత్సరాల నుండి ఉన్నా కూడా ఏ ప్రభుత్వమో మాకెళ్ళి చూసిన పాపాన లేదు. ఈ గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మాకు అభివృద్ధి పనులు జరిగినాయి. అందులో 2016లో మాకు ఇక్కడ సిఆర్పిఎఫ్ క్యాంప్ పెట్టారు. సెంట్రల్ ఫోర్స్ అంటే ఎవరి అధీనంలో ఉంటుందండి? సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. అయినా కూడా మేము బీజేపీ తరఫున స్టేట్ చీఫ్ ఎవరండి ఇక్కడ మనకున్నది కిషన్ రెడ్డి గారు కదా. కిషన్ రెడ్డి గారికి 10 టైమ్స్ మేము కలిసామండి. 1 టైం కాదు, 10 టైమ్స్ కలిసాము. అయినా కూడా ఆయన సెంట్రల్ హోం సహాయక మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కూడా అతనికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మాకెళ్ళి గింత కూడా మాకెళ్ళి చూడలేదు అసలుకే. అయితే మేము ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఏదలుచుకున్నాం. ఎందుకంటే అతనికి ల్యాండ్ల గురించి తెలుసు. అతను కూడా ఆయన ఏరియాలో కొన్ని బస్తీలు స్థాపించిన అతనికి అనుభవం ఉంది. ఆయన అయితే మాకు ఈ సెంట్రల్ ఫోర్స్ నుండి మాకు రక్షిస్తారని చెప్పేసి మేము అనుకొని మేము కంపల్సరీ ఏకదాటిగా ఆయనకి వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. సో ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారండి మీరు? ఇప్పుడు మా పెద్ద మనుషులు చెప్పినట్టు గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాము. మాకు ఒక 23 ఇయర్స్ బ్యాక్ నుంచే మాకు అన్నీ ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. టీడీపీ హయాంలో కొన్ని జరిగినాయి, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కొన్ని జరిగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు 2016లో వీళ్ళు వచ్చేసి ఇక్కడ స్టే అయ్యారు. అప్పుడు మాకు తాండా చుట్టూ బౌండరీ వేసి మీరు లోపల డెవలప్మెంట్ చేసుకోవచ్చు, మేమేం అబ్జెక్షన్ చేయమని చెప్పారు. రోడ్లు అయినాయి, డ్రైనేజ్లు అయినాయి, అన్నీ అయినాయి. తర్వాత వస్తా కొంచెం మాకు చాలా ఇబ్బంది పెడుతుర్రు. మేము ఢిల్లీకి వెళ్ళేసి ఎస్టీ చైర్పర్సన్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మాకిట వచ్చింది, మాకు ఒక లెటర్ వచ్చింది. మళ్ళీ మేము అందరినీ కలిసినా కానీ ఏ పార్టీ ఇప్పుడు కిషన్ రెడ్డికి 10 సార్లు కలిసినాము. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినాము. వాళ్ళ బీజేపీ వాళ్ళు సెంట్రల్ పవర్స్ వాళ్ళ ఆధీనంలో ఉందని చెప్పినందుకు బీజేపీ వాళ్ళని ప్రతి ఒక్కరిని కలిసినాము, వాళ్ళతో మాట్లాడినాము, చేస్తామన్నారు తప్ప ఏది ఇప్పటిదాకా ఏం చేసింది లేదు. వాళ్ళు వచ్చి మీరు ఎలా ఉన్నారని అడిగింది గిట్ట లేదు మాకు. అందుకే కాసాని జ్ఞానేశ్వర్ అయితే అప్పుడు వాళ్ళు బస్సీ తిరిగి వాళ్ళకి సమస్యలు మొత్తం తెలుసు కాబట్టి మొత్తం ఇక ఏకదాటిగా కార్పొర్ ఓటే అనుకున్నాం. అందరూ బీఆర్ఎస్కి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటే మేము బాగుపడతామన్న ఉద్దేశంతో ఆయనను గెలిపించుకుంటాం, కారు గుర్తుకు ఓటేస్తాము. జై బీఆర్ఎస్, జై గాంధన్న, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మోహన్ అన్న. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ గత ప్రభుత్వం వాళ్ళు కొంచెం చేశారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా చేశారు. ప్రజెంట్ ఉన్న బీజేపీ మాకు ఏం చేయలేకపోయింది, ఏం చేస్తాం లేదు కూడా. ఎలా పోటీ ఎవరి మధ్య ఉందండి? ఇక్కడ ఎవరెవరు పంచుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మధ్య ఉందా, బీఆర్ఎస్ కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉందా? బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది. బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మేమందరము బీఆర్ఎస్కే ఓటేస్తాం, కాసాని జ్ఞానేశ్వరరావు గారికే ఓటేస్తాం. అసెంబ్లీలో ఎవరికి ఓటేశారు? బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, గాంధీ గారికి. ఎందుకు చేశారు? ఇప్పుడు ఎందుకు కాసాని గారికి? అభివృద్ధి ఉంది అన్ని విధాలుగా. జై బీఆర్ఎస్.